అందరికీ నమస్కారం అండి. యోగాంధ్రాకి సంబంధించి ప్రతి పాఠశాల యొక్క వెన్యూ అనేది రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో అందరూ హెచ్ఎంస్ ఈ పాఠశాల వెన్యూని మ్యాపింగ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లవ్ ల్యాక్స్. ముందుగా మనం క్రోమ్లో యోగాంధ్ర .ap.gov.in అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీరు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీకు. సో వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది విధంగా ఉంటుందండి. దీంట్లో మనం రిజిస్టర్ కావాలి, లేదంటే లాగిన్ ఉంటే డైరెక్ట్గా లాగిన్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ లాగిన్లోకి వచ్చిన తర్వాత ఎలా వైల్ యూజింగ్ ద సైట్ అనేది క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క యూజర్ ఐడి వచ్చేసరికి yoga_PLN అండి, yoga_PLN. అదేవిధంగా మీకు పాస్వర్డ్ వచ్చేసరికి yoga@814251. యూజర్ ఐడి చూడండి, yoga_PLN. అదేవిధంగా మనకు పాస్వర్డ్ వచ్చేసరికి yoga@814251. క్లిక్ చేసి కింద ఇక్కడ మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. ఈ లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ అని ఉంటుంది చూడండి, డాష్ బోర్డు, రిజిస్ట్రేషను, థీమాటిక్ యోగా ఇవన్నీ చూపిస్తుంటుంది. అయితే మనం ఈ రిజిస్ట్రేషన్ అనే దాంట్లోకి వెళ్ళాలి. ఈ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు యోగా గురు, యోగా మాస్టర్ ట్రైనర్, యోగా ట్రైనర్స్, వాలంటీర్ రిజిస్ట్రేషన్, వెన్యూస్ అని కనిపిస్తుంటుంది. దీంట్లో మనం ఈ R5 అని ఉంది కదా, ఇది వెన్యూస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ వెన్యూస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు టాప్లో రైట్ కార్నర్లో యాడ్ వెన్యూ అని ఉంటుందండి. యాడ్ వెన్యూ అనేది ఓపెన్ చేయండి. ఈ యాడ్ వెన్యూలో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కేటగిరీ అడుగుతుందండి, అంటే దేనికి సంబంధించింది. ఇక్కడ మీకు చాలా ఉంటుందండి, కమ్యూనిటీ హాలు, ఆడిటోరియం, బాంకెట్ హాలు, ఫంక్షన్ హాలు, కళ్యాణ మండపం, ఈ విధంగా. అయితే ఇక్కడ మనం కిందకు వస్తే స్కూల్ ప్లే గ్రౌండ్ అని చూడండి. ఈ స్కూల్ ప్లే గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి వెన్యూ నేమ్ అంటే మీ పాఠశాల నేమ్ ఏదైతే అది, అదేవిధంగా వెన్యూ కెపాసిటీ ఎంతమంది దాంట్లో యోగా చేయగలరు అనేది ఆ వెన్యూ యొక్క కెపాసిటీ మనం మెన్షన్ చేసి ఉంటుంది. అదేవిధంగా వెన్యూ ఇన్ఫ్రా అవైలబుల్ అని చూడండి. ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెన్యూ ఇన్ఫ్రా అవైలబుల్ అని చూడండి. ఈ వెన్యూ ఇన్ఫ్రా అవైలబుల్లో యోగా మ్యాట్స్, ఫ్లోర్ ఏరియా ఈ అవైలబిలిటీ ఉందా లేదా, స్టేజ్ ఆర్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రైనర్స్ ఇది అవైలబిలిటీ ఉందా లేదా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందా లేదా, మైక్ స్పీకర్స్ ఉన్నాయా లేదా, తర్వాత నైట్ సెషన్స్ కూడా వర్క్ చేయడానికి అనుకూలంగా ఉంటుందా లేదా, హెల్ప్ డెస్క్, సైన్ బోర్డ్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో వాటన్నిటిని మనం చూసుకోవాలండి. నెక్స్ట్ వన్ ఎమ్యూనిటీస్ అడుగుతుందండి. ఎమ్యూనిటీస్లో ఏమి అవైలబిలిటీ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ అవైలబిలిటీ ఉందా, చేంజింగ్ రూమ్స్, ఫ్యాన్స్, కూలర్స్ ఆర్ ఏసీ, డస్ట్బిన్స్, వేస్ట్ బెన్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా లేదా, అదేవిధంగా పార్కింగ్ స్పేస్ ఉందా లేదా, ఇది కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇన్ఛార్జ్ ఆఫీసర్ నేమ్ అడుగుతుందండి. అక్కడ అంటే ఆ పాఠశాల ఇన్ఛార్జ్ ఎవరు అనేది ఆ ఇన్ఛార్జ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్ఛార్జ్ యొక్క డెసిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డిస్టిక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదైతే అది దీంట్లో. అదేవిధంగా రూరలా, అర్బన్ సంబంధించిందా అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అది మండలం, మున్సిపాలిటీ, అదేవిధంగా అడ్రస్, వెన్యూ, ఫోటో మనం ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీంట్లో. తర్వాత లాటిట్యూడ్ ఎంత, లాంగిట్యూడ్ ఎంత అనేది ఇక్కడ మనం విలేజ్ ఆర్ వార్డ్ అన్నారు చూడండి. అక్కడ మనం ఆ సెక్రటరీ కానీ ఆ విలేజ్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ వెన్యూ ఫోటో దగ్గర మీరు డైరెక్ట్గా కెమెరా దాన్ని తీయొచ్చండి, లేదంటే మామూలుగా ఆల్రెడీ తీసిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో తర్వాత మనం వెన్యూ ఫోటో అనేది తీసుకున్న తర్వాత మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది మీరు ఒకసారి స్కూల్లోకి వెళ్ళి ఈ ఫిల్ప్ చేసేటప్పుడు ఒకసారి మీ అటెండెన్స్ యాప్లో సింక్రనైజ్గా ఉంచండి. ఆ సింక్రనైజ్ చేసేటప్పుడు మీకు పైన ఫైండ్ మై లొకేషన్ అని ఉంటుంది. అక్కడే లాటిట్యూడ్ అనేది కూడా మీకు డిస్ప్లే అవుతుంటుంది. మీరు వాటిని మెన్షన్ చేస్తే సరిపోతుంది. చేసిన తర్వాత మనం సేవ్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే కరెక్ట్గా వెన్యూ డీటెయిల్స్ని లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో మెన్షన్ చేసామో మనకి ఈ విధంగా వెన్యూ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి. అంతటితో మీ వెన్యూ అనేది ట్యాగింగ్ అయినట్టు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లా వ్లాగ్స్.